అండ్ దిస్ ఇస్ పృథ్వీ ఫ్రమ్ సర్రాజు డ్రైవింగ్ స్కూల్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసరికి స్టీరింగ్ బ్యాలెన్స్ అండి. మేజర్గా స్టీరింగ్ బ్యాలెన్స్ అనేది డ్రైవింగ్ కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి 80% స్టీరింగ్ బ్యాలెన్సే మెయిన్గా మనకి ఉపయోగపడుతుందండి. చూడండి, ఇప్పుడు నేను హైవే మీద రైట్ సైడ్ లైన్లో ఉన్నానండి, అంటే స్పీడ్ లైన్లో ఉన్నాను, ఓవర్టేకింగ్ లైన్లో ఉన్నాను. చూడండి, నేను ఇప్పుడు వెళ్ళేది 30 స్పీడ్ వెళ్తున్నానండి. 30 స్పీడ్లో మీకు స్టీరింగ్ బ్యాలెన్స్ అంటే ఏం లేదండి, స్టీరింగ్ రోడ్డుకి స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలండి. మీరు ఎప్పుడు కూడా స్టీరింగ్ చూడకూడదు, స్ట్రైట్గా ఉందా లేదా అన్నది స్టీరింగ్ చూడకూడదు. మీరు ఎప్పుడు కూడా రోడ్నే చూసుకోవాలండి. చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే, ఏమంటే మాకు లెఫ్ట్కి వెళ్ళిపోతుందండి, రైట్కి వెళ్ళిపోతుందండి అని అంటూ ఉంటారండి. మీరు పట్టుకున్న స్టీరింగ్ రోడ్డుకి స్ట్రైట్గా ఉన్నంతసేపు వెహికల్ ఎటు వెళ్ళదండి. మీకు ఖచ్చితంగా రోడ్డు మారుతుంది కాబట్టి, లెఫ్ట్ కానీ రైట్ కానీ రోడ్డు మారుతుంది కాబట్టి మీరు తరచుగా ఎప్పటికప్పుడు రోడ్డుని చూసుకుంటూ రోడ్ డైరెక్షన్ మారినప్పుడల్లా ఇలా స్టీరింగ్, ఇదిగోండి ఇప్పుడు బార్గేట్ ఉంది లెఫ్ట్కి స్టడీ. ఎప్పుడు కూడా మీరు స్టీరింగ్ మీరు ఒక మినిమం స్పీడ్ 30-40 వెళ్తున్నప్పుడు మీరు స్టీరింగ్ పాయింట్ టు పాయింట్ తిప్పుకోవాలండి. న్యూ లెర్నర్స్కి నేను ఖచ్చితంగా చెప్పేది ఇది. మీరు ఏంటంటే కనుక ఇలా ఇసరకుండా ఇలా పట్టుకున్న స్టీరింగ్ పట్టుకుని జస్ట్ ఇప్పుడు మీరు ఒక లెఫ్ట్గా వెళ్ళాలి, జస్ట్ ఒక పాయింట్ చూడండి. ఇప్పుడు లేన్ మారు సిగ్నల్ వేసుకుని స్టడీ ఈ విధంగా. ఇప్పుడు మళ్ళీ మనం రైట్ సైడ్ లైన్లోకి వెళ్ళాలి, రైట్ సైడ్ సిగ్నల్ వేసుకుని జస్ట్ ఒక పాయింట్ వస్తుంది వెహికల్. మీకు కావాల్సిన ప్లేస్కి వచ్చిన తర్వాత ఇలా స్టడీ. మేజర్గా చేసే తప్పు ఏంటంటే కనుక అందరూ వాళ్ళకి కావాల్సిన వైపుకి స్టీరింగ్ తిప్పుతారు, తిప్పి దాన్ని స్టడీ చేయడం మర్చిపోవడం వల్ల స్టీరింగ్ బ్యాలెన్స్ చాలా మందికి ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి. కాబట్టి ఎప్పటికప్పుడు రోడ్డు ఇప్పుడు ఇదిగోండి ఇలా లెఫ్ట్కి ఉంది రోడ్డు, స్ట్రైట్గా ఉన్నంతసేపు స్ట్రైట్గానే ఉంచండి. ఎప్పుడైతే కర్వ్ స్టార్ట్ అయిందో జస్ట్ ఏ బిట్ లెఫ్ట్, ఏ బిట్ రైట్, అలా స్టీరింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా అడ్జస్ట్ చేస్తూ వెళ్ళాలండి. అంతేగాని మీరు ఎక్కువ ఇలా ఇసరడం మాత్రం చేయకూడదు.